నమస్కారం, సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. ముందుగా ప్రేక్షకులకు 66వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పోలీస్ స్టేషన్లో సిఐ తులా శ్రీనివాసరావు, గ్రామ పంచాయతీ జెండా వద్ద సర్పంచ్ అన్నయ్య గౌడ్, మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జ్ మాజవి, సింగిల్ విండో ఆఫీసులో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ పవన్ కుమార్, ఎంఆర్ఓ ఆఫీసులో తహసీల్దార్ రజిత, ఆటో స్టాండ్ వద్ద ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి మూవెన్నెల జెండాను ఎగరవేసి వందన సమర్పణ చేశారు. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం, ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం. గుండె పిండుకొని తాగిన గుక్కెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు. సో దట్ వాట్ యు సే, ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా, do love Mother India. సూర్యుడొక్కడే, అభ్యుదయంలో నా దేశమొక్కటే. ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు, కళ్యాణ తిలకమై. అలాంటిదేరా నా భారతదేశం, సనాతనంలో సమిష్టి దేశం. ఆ సనాతనం తన పునాదిలోనే సంకరమవుతుంటే, నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే, తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా, డు లవ్ మదర్ ఇండియా. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే, ఆ కూలి డబ్బు డాలర్లలోని సుఖ జీవనముందంటే, ఆ పాలి కాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే, కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై, కన్న తండ్రికే అది మూగ వేదనై. ఆ నాలు పోసి నీరెట్టినోళ్లకు ఫలితం ఏముంది, ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది. ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా, ధర్మమా? ఐ లవ్ మై ఇండియా, I love my India, 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 I love my India.
సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు చేసి అలరించారు. Round of applause for the dance performance. So let's listen. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय तुल्यप्रवराय गुरवे गुरुगुरवे సదా గత కొన్ని సంవత్సరాలుగా దళితులు అనుభవిస్తున్న భూములను సర్వే చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో సుల్తానాబాద్లో భారీ ర్యాలీ తీశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. దళితుల భూములను లాక్కుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చేపట్టద్దు. మాకున్నటువంటి ఆ 4 గుంటల్లో
దళితుల స్వాధీనంలో ఉన్నటువంటి భూమి నైజాం సర్కారు నుంచి ఏదైతే మరి దళితులు భూములలో ఉంటున్నారో, దళితులకు ఏదైతే భూమి ఇచ్చినారో ఆ భూమిని సాగు చేసుకుంటున్నారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటున్నారు. ఈరోజు సరిహద్దులు పెరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి భూమి విలువ పెరిగింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల లోపల నైజాం సర్కారు నుంచి ఏవైతే భూములు దళితులకు ఇవ్వడం జరిగిందో ఆ భూములను అదే విధంగా ఉంచాలి. మళ్ళా సర్వే పేరుతోనో లేకపోతే ఇంకా రిజిస్ట్రేషన్ పేరుతోనో దళితులను ఆందోళనకు గురి చేయవద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళకు ఉచితంగా పట్టాలు ఇవ్వాలి. ఎలాంటి ఛార్జీలు అనేది పెట్టకుండా 25% అని 75% అని 100% రిజిస్ట్రేషన్ వాల్యూ అని చెప్పి ఇట్లాంటి అన్నిటికీ దళితులకు నిరుపేదలకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజాం కాలంలో ఎస్సీలకు కేటాయించినటువంటి మరి ఆ భూములు ఈరోజు ఆ భూమికి ధరగట్టి, అంటే ప్రభుత్వం తన అస్తిత్వాన్ని కోల్పోకుండా ప్రభుత్వం నడవాలంటే ఈరోజు ఎస్సీల దగ్గర నుంచి వెళ్ళి డబ్బుల గురించి ప్రభుత్వం నడిచేటువంటి ఈ యొక్క దుస్థితిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, హాలు కట్టిస్తాను, కిచెన్ కట్టిస్తాను, మా ఇల్లే ఈరోజు కూలుస్తా అంటున్నావు. మాకు 3 ఎకరాల భూమి ఇస్తాను, మా భూమిని గుంజుకుంటా అంటున్నావు. ఈరోజు ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇది దుశ్చర్య అని అడుగుతా ఉన్నాం. ఇది దుశ్చర్యగా మేము పరిగణిస్తా ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేం. మా ఇండ్లు కూలగొడితే కూడా మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేం. తక్షణమే ఎంతైతే ఎక్స్టెంట్ ఉన్నారో 779/Eలో తక్షణమే క్రమబద్ధీకరణ కాకుండా తక్షణమే వాళ్ళందరికీ పట్టాలు మంజూరు చేసి అనుభవదారులు ఎవరైతే ఉన్నారో అనుభవదారులకి తప్పనిసరి పట్టాలు ఇవ్వాలి. ఎక్కడ కూడా జియో నెంబర్ 59 కానీ 58 కానీ ఎక్కడ కూడా ఇంతకుముందు గతంలో ఉన్న యాక్ట్ గురించి ఒక్కసారి కూడా వివరించే పరిస్థితి ఉంది. ఇంతకుముందు అనుభవించే దాని పరిస్థితి ఏంటనే లేకుంటుంది. ఇలా అటువంటి వాళ్ళకి ఒక హక్కుగా అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ యాక్ట్ ఉండేది, కానీ ఇలా తెలంగాణ అసైన్మెంట్ యాక్ట్ ఇంకా తీసుకురాలేదు. తప్పనిసరి దానికి అనుగుణంగా ఆ చట్టాలు తీసుకొచ్చి ఒక సుల్తానాబాదే కాకుండా వివిధ గ్రామాలలో ఉన్న పరంపగులు ఎవరైతే కాస్ట్ చేసుకుంటుండో వాళ్ళందరికీ ఎలాంటి రుసుము లేకుండా వాళ్ళందరికీ పట్టాలు మంజూరు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఇట్లా చేయలే. కానీ మాకు 779 మనకు అందరి పట్టాలు ఇవ్వాలి. మాకు అందరి 4 గుంటలు 5 గుంటలు 6 గుంటలు ఉన్నది. మరి మా 7 ఊళ్ళలో నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం. అయ్యా చేసుకుంటూ వస్తున్నాము. మాకు భూములు కొనుక్కోవడానికి డబ్బులు లేక ప్రభుత్వ భూమిలో గృహ నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వ భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న కొద్దిపాటి భూములను ప్రభుత్వము లాక్కోవాలనుకుంటుంది, లేదా దానికి తగ్గ ఖరీదు కట్టించుకోవాలనుకుంటుంది. ఖరీదు కట్టే స్తోమత మాకు లేదు, విడిచిపెట్టే ధైర్యం మాకు లేదు. ఎందుకంటే మా పిల్లలు మేము పనిచేసేది రంగుల పని, ప్లంబర్ పని, సెంటరింగ్ పని, సఫాయి పని. మాకు తహసీల్దార్ ఉద్యోగాలు లేవు, ఆర్డీఓ ఉద్యోగాలు లేవు, ఎటువంటి మిలిటరీ పోలీసు జవాన్ల ఉద్యోగాలు లేవు. కనుక మేము కట్టే స్తోమత లేము. కనుక దయచేసి మాదిగ కులస్తులమైన మమ్మలను దీని నుండి మినహాయింపు కలిగించాలని. సుల్తానాబాద్ మండలంలోని గ్రానైట్ క్వారీలో పనిచేసే కార్మికుల సమస్యల పట్ల ఐక్యంగా ఉద్యమం చేపడతామన్నారు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి కడారి సునీల్. మండలంలోని క్వారీలో పనిచేసే కార్మికులు సుల్తానాబాద్ లో సమావేశం నిర్వహించారు. పట్టా తీసుకున్నటువంటి పట్టభద్రులు కూడా మన లీగల్ అడ్వైజర్ గారు ఏదంతా 78 సంవత్సరాల ముసలోళ్ళేం కాదు, కూడా ముసలోళ్ళేం లేరు, అంతా నవయువకులే. అంతా ఏదో ఒక్కరు ఇద్దరు తప్ప ఆ ఒక్కరిద్దరు కూడా అనేక అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప కొత్త రక్తం ఏం లేదు. అంత కష్టం. అది కరీంనగర్ అధికారుల హైదరాబాద్ క్వారీలో పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 5 గంటల వరకు పనిచేయాలనే నిబంధన అది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కు, ఫ్యాక్టరీస్ యాక్ట్కు అది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కానీ ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ 9 గంటల కంటే పని దినాలు మించరాదు, ప్లస్ మొత్తం వారం రోజుల లోపల 48 గంటలు మించరాదనే నిబంధన ఉంది యాజ్ పర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా. కానీ అది పూర్తి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ. అందుకోసమే అందరం కలిసి లేబర్లు యునైట్గా ఉండి క్వారీ ఓనర్స్ వల్ల అత్యంత దౌర్జన్యంగా లేబర్లు కొట్టే పరిస్థితి వల్ల వచ్చింది. అంటే ఒక భయభ్రాంతులకు గురి చేసి మీకు హక్కులు లేవు, ఇలా మేము చెప్పిందే నడవాలనే ప్రతిపాదన వాళ్ళు ఏదైతే చేస్తుండ్రో దాన్ని పూర్తిగా వాళ్ళు దిగి వచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగాలి. కార్మికులు ఐక్యంగా ఉండి
వారి యొక్క హక్కులను సాధించుకోవడం కోసం ఒక కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. మా గ్రామం నుంచి కానీ మా అమ్మ నుంచి కానీ మా సహాయ శాఖలు తప్పకుండా అందిస్తామని చెప్పి వారికి మనస్ఫూర్తిగా మరి కార్మిక సోదరులందరికీ తెలియపరుస్తున్నాను. కార్మికులకి అండగా ఎవరు లేరని, కార్మికుల సమస్యలు పరిష్కారానికి వచ్చినటువంటి వాళ్ళను అదిరించవచ్చు, బెదిరించవచ్చు అని యాజమాన్యాలు అనుకుంటే అది పొరపాటుగా అవుతుందని చెప్పేసి కూడా మేము యాజమాన్యాలకు హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికులు ఐక్యంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి చట్టబద్ధ హక్కులు, కనీస సౌకర్యాలు, సేఫ్టీ మెజర్మెంట్స్ వీటి విషయంలో రాజీలని పోరాటాలు చేయడానికి క్వారీలో, గ్రానైట్ క్వారీలో పనిచేసేటువంటి కార్మికులు ఇలా ఐక్యమవుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మేము యాజమాన్యాలు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజులలో కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉండి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా గ్రానైట్ క్వారీలలో పనిచేసేటువంటి కార్మికులు కూడా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా మేము ఈ సందర్భంగా వారందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Sako